ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 15వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యదాయా అనేవారు జఫన్యా కుమారుడైన యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినమే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇలా అను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చునదేమనగా, చిగురు అనే ఒకడున్నాడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చుతాడు. అతడు యెహోవా ఆలయమును కడతాడు. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలుతాడు. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగుతాయి. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకు, టోబియాకు, యదాయాకు, జఫన్యా కుమారుడైన హేజనునకు ఉంటుంది. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కట్టుతారు. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపాడని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఈలాగు జరుగుతుంది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? జకర్యా కాలంలో జరిగిన ఒక గొప్ప సంఘటన రాయబడింది. బబులోను నుండి వచ్చిన 3 పేర్లు ఇక్కడ చెప్పబడ్డాయి. 2 విడతలుగా 2 గుంపులలో వచ్చిన వారు కారు. వీరు స్వంతగా తమంతట తామే ప్రత్యేకంగా వచ్చారు. హెల్దయి అనే పేరుకు అర్థం బలిష్ఠుడు. టోబియా అంటే దేవుని సౌజన్యం. యదాయా అంటే దేవుడు ఎరుగును అని అర్థం. ఈ 3 పేర్లను కలిపి చూడండి. దేవునికి తెలుసు, తన మంచితనము చేత తన సేవకుణ్ణి బలపరిచి సింహాసనమెక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. తన రాజును ఆయన సింహాసనము మీద కూర్చోబెడతాడు. ఆయన చేసే ప్రతి పని బలమైనది, శక్తిభరితమైనది, ప్రయోజనకరమైనది. ఇంతకు ఇక్కడ జరిగిందేమిటి? ఇది ఒక సూచకప్రాయమైన కార్యక్రమం. ఇందులో ఒక ప్రవచనం ఇమిడి ఉంది. యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు. ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. ఇది సుదూర భవిష్యత్తులో నెరవేరే ప్రవచనం. హెల్దయి, టోబియా, యదాయా అనే ఈ 3 యోషియా ఇంట్లో బస చేసి ఉన్నారు. యోషియా జఫన్యా కుమారుడు. వారు చేరిన రోజే నీవు ఆ ఇంటికి వెళ్ళాలి. వారినడిగితే వారు నీకు వెండి బంగారము ఇస్తారు. నీవు అవి తీసుకొని దానితో ఒక కిరీటం చేయించు. ఆ కిరీటాన్ని యెహోషువ తల మీద ఉంచు. ఇదేదో విచిత్రంగా ఉంది. కిరీటం పెట్టాలంటే దావీదు వంశస్థుడైన జెరుబ్బాబెలుకు పెడితే అది సమంజసంగా ఉంటుంది. కాని దేవుడు ఆ సమయంలో దావీదు సింహాసనాన్ని పునరుద్ధరించటం లేదు. అసలు సంగతి ఏమిటంటే, దావీదు సింహాసనం మీద కూర్చోబోయేవాడు ప్రభువైన యేసే. ఆయనకే ఆ సింహాసనం మీద పూర్తి హక్కుభుక్తములున్నాయి. ఆయన రాజ్య సంస్థాపన కోసం రెండోసారి తిరిగి రాబోతున్నాడు. యాజకునికి కిరీటం పెట్టటమనేది అసాధారణమైన, అపూర్వమైన సంఘటన.
రాజు, యాజకుడు అనే ఈ 2 పదవులు వేరువేరు. ఇవి ప్రత్యేకమైన పరిచర్యలు. ఇక్కడ యెహోషువ ప్రధాన యాజకుడు, అయితే యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు. ఆయనకు ప్రతినిధిగా యెహోషువ అనే ప్రధాన యాజకుడు కనిపిస్తున్నాడు. హెబ్రీ పత్రిక ఈ అంశాన్ని విపులీకరిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకునిపై లక్ష్యముంచండి. యేసు పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన తెరదాటి గర్భాలయములోకి వెళ్ళాడు. ఇప్పుడాయన దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. శత్రువులు తనకు పాదపీఠమయ్యే వరకు ఆయన అక్కడ ఉంటాడు. ఆ తరువాత ఆయన ఈ భూమి మీదికి వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఈ రోజు పాఠంలో యెహోషువపై పెట్టబడిన కిరీటం ఇదే సత్యాన్ని మనకు బోధిస్తుంది. జకర్యా గ్రంథంలో ఈ సంఘటనల క్రమం గమనించండి. జకర్యా దర్శనాలలో మొదట తీర్పును గురించిన సందేశమున్నది. మొదట ఇశ్రాయేలు ప్రజలపై, తరువాత అన్యజాతులపై దేవుని తీర్పు ప్రకటించబడింది. ఆ తరువాత మెస్సీయా రాకడ. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పట్టాభిషిక్తుడవుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్రివిధ పరిచర్యలను గమనించండి. 2000 సంవత్సరాల క్రిందట ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రవక్తగా దేవుని పక్షాన మాట్లాడాడు. ఆయనే దేవుని వాక్యమై మనతో మాట్లాడాడు. మానవ శరీరము ధరించిన వాక్యమే యేసుక్రీస్తు. ఆయన దేవుని ప్రేమను మనకు ప్రత్యక్షం చేశాడు. శిలువ మీద మనందరి కోసం చనిపోయాడు. ఆయన దేవుని ప్రవక్త. అయితే ఇప్పుడాయన మన ప్రధాన యాజకుడు, దేవుడు ప్రతిష్ఠించిన యాజకుడు. ఆయన తెరదాటి పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. మన పాప ప్రాయశ్చిత్తానికి తన రక్తాన్ని తండ్రికి చూపి మన పాపాలకు ఆయన శాంతికరమయ్యాడు. ఈ రోజున పరలోకమందు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడాయన. మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన రక్తం మనలను సమస్త దుర్నీతి నుండి కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. ఆయన యాజక పరిచర్య శాశ్వతమైనది. భవిష్యత్తులో ఒకానొక రోజున ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ప్రకటన గ్రంథం తేటగా ప్రకటిస్తోంది, ఆయన త్వరగా వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రవక్త, యాజకుడు, రాజు. యేసు పరిచర్యలు త్రివిధమైనవి. ఇప్పుడు యేసుక్రీస్తును మరో విధంగా పరిచయం చేస్తున్నాడు జకర్యా. చిగురు అనే ఒకడు కలడు. చిగురు అంటే యెహోషువ కాడు. ఇది యేసు ప్రభువుకు ఇవ్వబడిన ప్రవచనాత్మకమైన బిరుదం. 2000 సంవత్సరాల క్రిందట ఆయన చిగురుగా వచ్చాడు. యెషయా 53:2 లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాడు. ఆయన పేరే చిగురు. 2000 సంవత్సరాల క్రిందట ఆయన లేత మొక్కగా, చిగురుగా వచ్చాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రజలు రోమా ప్రభుత్వం క్రింద ఉన్నారు. యెషయి ముద్దు నుండి పుట్టిన చిగురు. యెషయి ఒక బీద రైతు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దావీదు వంశం కటికి దారిద్ర్యావస్థలో ఉంది. ఆయన పుట్టిన కుటుంబం బీద కుటుంబం. వారు అనామకులు అనుకున్నారు. ఎండిన నేల నుండి వచ్చిన వేరు చిగురు యేసు. ఆ మొక్క మొలిచినది ఎండిన భూమి. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఈ చిగురు రాబోతోంది. ఈ చిగురు కొమ్మ విశ్వమంతటినీ పరిపాలించబోతోంది. అంతేకాదు, అతడే యెహోవా ఆలయమును కడతాడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చుతాడు. దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ప్రయాసపడుతున్న వీరికి ఈ మాట ఎంతో ప్రోత్సాహం కలిగించింది. హగ్గయి గ్రంథంలో ఇదే మాట చెప్పబడింది. అనేకులకు ఇది అల్పమైనదిగా కనిపించింది. గాని దేవుని దృష్టిలో మొదటి నుంచి అది ఒకే ఆలయం. వరుసగా కొన్ని ఆలయాలు నిర్మించబడుతూ వచ్చాయి. ఎన్నిసార్లు పునర్నిర్మాణం జరిగినా అదంతా ఒకే ఒక ఆలయం. అరణ్య ప్రయాణంలో గుడారం,
సొలొమోను దేవాలయం, జెరుబ్బాబెలు ఆలయం, హేరోదు ఆలయం, మహాశ్రమల కాలపు ఆలయం, 1000 ఏండ్ల పరిపాలన కాలపు ఆలయం అంటాముగాని అంతా కలిపి ఒకే ఆలయం. జెరుబ్బాబెలు ఆలయం ఒక ప్రత్యేక మందిరంగా దేవుడు చూడలేదు. ముసలివారు గతకాలపు వైభవం దీనికి లేదే అని చెప్పి ఏడ్చారు. ఏది గొప్పదో చెప్పేవాడు దేవుడు. ఇదంతా దేవుని నిర్ణయం, దేవుడు సంకల్పించిన ప్రణాళిక. కొందరికి వల్లమాలిన నిరుత్సాహం, నాదేముంది, నేను మామూలు మనిషిని, నేను దేవునికి ఎందుకు పనికిరాను అని బెంబేలు పడతారు. దేవుడు ప్రతి ఒక్కరినీ ఏదో విధంగా వాడుకుంటాడు. దేవుని బిడ్డలలో ఎవ్వరూ పనికిమాలిన వారు ఉండరు. మన సేవ నాణ్యతను బట్టి మనలను బహూకరించేవాడు దేవుడు. ఆయన న్యాయశీలి. ఆయన న్యాయపీఠం విశ్వాసులకు బహుమానాల తీర్పు. నీవు దేవుని చిత్తంలో ఉన్నావా లేదా అనేది ముఖ్య ప్రశ్న. ఇదే అంశాన్ని హగ్గయి, జకర్యా తమ ప్రజలకు బలంగా ప్రకటిస్తున్నారు. వీరు తమ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ప్రియ ప్రజలారా, దేవుడు చేయమని చెప్పింది మీరు చేస్తున్నారు. అది చిన్న పని అని మీకు అనిపిస్తోందా? అలా అనుకోవద్దు. దేవుని చిత్తమును నెరవేర్చటమే అన్నిటికంటే గొప్ప సేవ. ఆయనే మందిరం కడతాడు, అంటే ఇది 1000 ఏండ్ల పాలన కాలపు ఆలయం. ఆయన ఘనత వహించిన వాడై సింహాసనాసీనుడై పరిపాలిస్తాడు. ఆయన రాజు, యాజకుడు. సింహాసనాసీనుడై ఆయన యాజకత్వము చేస్తాడు. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడుతుంది. యెహోషువ ఆ కిరీటమును ఎల్లప్పుడూ ధరించడు. అది జ్ఞాపకార్థముగా ఆలయంలో ప్రదర్శనార్థమై ఉంచబడుతుంది. మెస్సియా వస్తాడు, ఆయన రాజు, యాజకుడు అని ఈ కిరీటం ఎల్లప్పుడూ వారికి జ్ఞాపకం చేస్తుంది. హేలెము, టోబియా, యదాయా, హేను అనే వ్యక్తుల పేర్లు కూడా ఈ సందర్భంలో చెప్పబడినవి. దూరముగా ఉన్నవాడు వస్తాడు, ఈ ఆలయాన్ని కడతాడు. ఈ ఆలయ నిర్మాణంలో ఎందరో అన్యులు తమ అభీష్ట వస్తువులైన వెండి, బంగారం తెస్తారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ఇదే మాట అంటోంది. అంత్యదినాలలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరాన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. చిగురు అనేవాడు, అనగా మెస్సియా దేవాలయం కడతాడు. ఆయనే క్రీస్తు. దూరస్థులైన వారు కూడా వచ్చి మందిర నిర్మాణంలో పాల్గొంటారు. వారు తమ ఐశ్వర్యాన్ని తెచ్చి సమర్పిస్తారు. కట్టేవాడు ప్రభువే. యెషయా 56వ అధ్యాయం 6-7 వచనాలు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరిస్తూ, నా నిబంధనను ఆధారము చేసుకుంటూ, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమిస్తూ ఆయనకు పరిచర్య చేయాలని ఆయన పక్షమున చేరే అన్యులను నా పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వస్తాను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేస్తాను. నా బలిపీఠము మీద వారు అర్పించే దహన బలులు నాకు అంగీకారములవుతాయి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడుతుంది. శ్రోతలు చూచారా? ప్రభువు ఏమంటున్నాడో వినండి. దీనివల్ల సైన్యములకు అధిపతి అయిన యెహోవా నన్ను పంపాడని మీరు తెలుసుకుంటారు. మెస్సియా అనగా క్రీస్తే ఈ మందిర నిర్మాత. కట్టేవాడు ఆయనే. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకిస్తే అలాగే జరుగుతుంది. అనగా వీరు దేవుని వాగ్దానాల నెరవేర్పులో భాగస్థులవుతారు. విధేయతను బట్టి వారికి అట్టి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. శ్రోతలు, ఈ అధ్యాయంలో జకర్యా గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన భాగం ముగిసింది. జకర్యా చూచిన దర్శనాలను సరిగా అర్థం చేసుకోకపోతే ప్రవచన సారం మనకు అంతుబట్టదు. ఇవి ఉట్టి కలలు కాదు, దార్శనిక ప్రవచనాలు,
ప్రవచనాత్మక సందేశాలు, సంకేతాలు. ఈ సందేశాలు ఒక గొలుసు లాంటివి, ఒకదానితో ఒకటి సంబంధపడి ఉన్నాయి. ప్రవచనం మానవుడి స్వకపోల కల్పితము కాదు. ఎవరికిష్టమొచ్చినట్లు వారు అర్థాలు చెప్పడానికి వీల్లేదు. ప్రవచనాలన్నీ పరస్పర సమాశ్రితమైన సత్యాలని మనం గుర్తుంచుకోవాలి. జకర్యా ప్రవచనాలన్నీ ఒకదానికి ఒకటి సంబంధపడి ఉన్నాయి. మొట్టమొదట వీటి సందర్భం స్థానికం, ఆ తరువాత చరిత్రలో ఇవన్నీ భాగం. ఇశ్రాయేలు జాతి యొక్క సమీప భవిష్యత్తు, సుదూర భవిష్యత్తు కూడా ఈ ప్రవచనాలలో ఉన్నాయి. ఇశ్రాయేలు శత్రువులు నశిస్తారు, అంతరిస్తారు, హతమవుతారు. ఇశ్రాయేలు జాతి శుద్ధీకరించబడుతుంది, తిరిగి తన యాజకత్వ సేవను స్వీకరిస్తుంది. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు యాజకుడై రాజుగా వస్తాడు అనే మహాప్రవచనం పలకబడింది. దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో శేషిత ప్రజలకు ప్రోత్సాహకంగా దేవుడు జకర్యా ద్వారా ఈ ప్రవచన వాక్కులు పలికాడు. కొందరి ఉత్సాహం నీరుగారిపోయింది. వెనకటి వైభవాన్ని తలుచుకొని కన్నీరు కార్చారు. చుట్టూరా ఉన్న అన్యజాతులకు పెద్ద పెద్ద దేవాలయాలున్నాయి, మన దేవాలయం ఏమిటి ఇంత అల్పమైనదిగా ఉంది అనుకుంటూ అధైర్యపడుతున్నారు. అప్పుడు జకర్యా వచ్చి వారికి దేవుని మాటగా ఈ ప్రవచనాలు చెప్పాడు. ఏది ఏమైనా ఆ సమయంలో ఇశ్రాయేలు జాతికి శాంతి సమాధానములున్నాయి. అదంతా దేవుని కృప, దేవుని కనికరం. అందుకే వారు దేవాలయం కట్టగలిగారు. యెహోవా కట్టించని ఎడల దానిని కట్టే వారి ప్రయాసం వ్యర్థమే. ప్రవచనాలలో 3 విధాల భావాలు ద్యోతకమవుతాయి. 1 సమకాలీన వివరణ, 2 కొనసాగే అర్థం, 3 సందేశ పరాకాష్ఠ. జకర్యా అప్పటి సమస్యను ఉద్దేశించి మాట్లాడాడు. మీరు చేస్తున్నది దేవుని చిత్తం అని వారిని ప్రోత్సహించాడు. మీరు కడుతున్న ఈ మందిరం ఒకానొక రోజు 1000 ఏండ్ల పరిపాలన మందిరం అవుతుంది చూడండి అన్నాడు. అదే మాట కొనసాగింది. ఈ రోజున మనకు అది వర్తిస్తుంది. మనకై చీలిన యుగయుగముల శిల యేసు ప్రభువే మందిరానికి ముఖ్యమైన మూలరాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనం. ఈ రాతి మీద పడేవాడు తునకలైపోతాడు, గాని అది ఎవని మీద పడుతుందో వాణ్ణి అది నలిచేస్తుంది. ఇప్పుడాయనను అంగీకరించకపోతే, కృపను కాదంటే రేపు తీర్పును తప్పించుకోలేవు. ఎన్నో రాజ్యాలు వచ్చాయి, పోయాయి. దేవుడే మానవ చరిత్రకు ప్రభువు. జకర్యా ప్రవచనాలలోని మెల్లని స్వరం వింటున్నారా శ్రోతలు? అది దేవుని స్వరం, యేసు స్వరం, పరిశుద్ధాత్మ స్వరం. దేవుని చిత్తమే సిద్ధిస్తుంది అనేదే జకర్యా దర్శనాల సందేశం. దేవుడు చరిత్రలో గుండా నడుస్తున్నాడు, చరిత్రను నడిపిస్తున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. చరిత్ర ద్రవ పదార్థమై ప్రవచనముల గుండా కాలువలై ప్రవహిస్తోంది. పాఠం ముగింపులో 12వ వచనం మరొకసారి చెప్పనివ్వండి. చిగురు అనే ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చుతాడు. అతడు యెహోవా ఆలయమును కడతాడు. అతడే యెహోవా ఆలయము కట్టేవాడు. ఈ చిగురు ఎండిన భూమిలో పుట్టింది. ఈ చిగురు యేసు ప్రభువే. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఆ దినమున యెహోవా చిగురు మహిమ భూషణము అవుతుంది. ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగా శుభలక్షణముగా ఉంటుంది. జకర్యా ప్రవచనాల ద్వారా దేవుని దృక్పథము మనకు అలవడునుగాక. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.